హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మనకు వచ్చేసి ఈ 1 అండ్ 2కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి సాపూర్జీ పాలన్జీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ ఎలా నడుస్తున్నాయి ఏంటనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఐకానిక్ టవర్ 3, 4 అలాగే 5 గురించి కూడా అప్డేట్ ఇచ్చాను. ఎండ్ కార్డులో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే క్లిక్ చేసి అయితే చూడండి. ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్ 1 అండ్ 2 ప్రజెంట్ వర్క్స్ ఎలా నడుస్తున్నాయి ఏంటనేది క్లియర్గా అప్డేట్ ఇస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే మనకు ఆల్మోస్ట్ 3 జేసీబీలు అయితే వర్క్ చేస్తున్నాయండి. చూస్తున్నారు కదా. ఇదివరకు ఏంటంటే మీకు ప్రీవియస్ వీడియోలో 1 వీక్ బ్యాక్ వీడియోలో ఇదంతా బురద ఉండే, అటుపక్క ఫ్రంట్ మాత్రం వర్క్ నడుస్తున్నది. అక్కడంతా మొత్తం నీట్గా బురద క్లియరెన్స్ పనులు అయిపోయి ఇటుపక్క అయితే వచ్చారండి. మొత్తం ఈ ప్లేస్ని మొత్తం ఒక ఫ్లాట్కి అయితే చేసేస్తున్నారు. అక్కడ మళ్ళీ వేయడానికి మొత్తం గ్రావెల్ అయితే నీట్గా వేసుకున్నారండి. మొత్తం పైకి మొత్తం ఈ ప్లేస్ని కూడా మొత్తం బురద క్లియరెన్స్ నీట్గా చేసి మొత్తం ఒక ఫ్లాట్ లాగా అయితే నీట్గా చేసేసారు. ప్రజెంట్ మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ 1 అయితే అక్కడ ఉందండి. ప్రజెంట్ అక్కడ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు క్లియర్గా వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూడండి, ఇక్కడైతే ఐరన్ రాడ్లు తుక్కు పట్టిపోయి ఉన్నాయి. సో నీట్గా అయితే క్లీన్ చేసి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. బేసిక్స్ వర్క్స్ అని ఆల్మోస్ట్ స్టార్ట్ చేసుకున్నారండి. బేసిక్స్ వర్క్స్ మొత్తం చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం నీట్గా క్లియరెన్స్ పనులు కానీ అన్నీ కూడా నీట్గా చేసుకున్నారు. మొత్తం పనికిరాని ఐరన్ రాడ్లు కూడా ఈ ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే మొత్తం అయితే తీసి పెట్టేస్తున్నారండి. మొత్తం ఇది పైకి వెళ్ళడానికి అయితే వేసుకున్నారు. ఇది ఇవన్నీ కూడా మనకు పనికిరాని ఐరన్ రాడ్స్ అండి. ఇందులో నుంచే తీసేశారు. ఐకానిక్ టవర్ 1 దగ్గర నుంచి అయితే పనికిరాని ఐరన్ రాడ్స్ మొత్తం. అలాగే ఇక్కడ పైకి ఎక్కడానికి వేలాగా తీసుకున్నారు మొత్తం ఇలా. సో అది కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఇక్కడ కింద అయితే చూద్దాము. సో ఇవన్నీ కూడా పనికిరాని ఐరన్ రాడ్లు. బేసిక్ వర్క్స్ అయితే మొత్తం అయిపోయి ఉన్నాయండి. ఇక్కడ రీసెంట్గా వర్షం వచ్చినప్పుడు చాలా అంటే చాలా బురద ఉండే, అది కూడా నీట్గా క్లియర్ అయిపోయి ఎంత నీట్గా ఉందో చూడండి. అలాగే పనికిరాని ఐరన్ రాడ్స్, చిన్న చిన్న ఐరన్ రాడ్స్లు కూడా మొత్తం తీసి పెట్టేస్తున్నారు పక్కన. మొత్తం ఎలా నిచ్చెలు వేసుకున్నారు చూడండి. ఐరన్ రాడ్లు మొత్తం పనికిరాని ఐరన్ రాడ్లు మొత్తం తీసేస్తున్నారండి. మొత్తం సేమ్ మనకు ఐకానిక్ టవర్ 3, 4 దగ్గర జరిగిన విధంగానే మొత్తం ఐకానిక్ టవర్స్ మొత్తం తీసేసి గుట్టలు గుట్టలుగా పారేస్తున్నారు. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తారండి. ఇంకా మనకేంటంటే నాకు తెలిసి ఈ టార్గెట్ మొత్తం 3 ఇయర్స్లో ఇది కూడా కంప్లీట్ అవ్వాలన్నట్టు ఉంటుంది టార్గెట్. ఆ టార్గెట్ లోపల కంప్లీట్ అవ్వాలంటే కంపల్సరీగా ఇంకా వర్క్స్ అయితే ఫాస్ట్గా అందుకోవాలి. ఎందుకంటే ఇది వరకు ఏంటంటే మనకు వాటర్ ఉంది కాబట్టి మనకు అందువల్ల ఏంటంటే డీ వాటరింగ్, ఈ క్లియరెన్స్ పనులు చాలా వరకు అదే టైం తీసుకుంది. ఇప్పుడు ఇంకా అలా ఉండదు కదండి. మొత్తం నీట్గా చేసుకున్నారు కాబట్టి ఇంకా బేసిక్స్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు ఫాస్ట్గా. ఎంతో లోపల ప్రదేశం ఇలా ఉంది మొత్తం. ఇదివరకు వీడియోలో ఏంటంటే ఇక్కడంతా కొంచెం బురద ఉండే తర్వాత ఇప్పుడు వర్క్ స్టేటస్ చూడండి. ఇది మొత్తం బురద ఉండే అంత గట్టిగా వేసి ఒక వేలాగా తయారు చేసేస్తారు మొత్తం. అవన్నీ కూడా తీసేస్తారు మొత్తం. ఇప్పటివరకు అయితే నిచ్చెనలాగా అయితే వేసేసుకోన్నారు దీని మీద నిలబడుకొని తీసుకోవడానికి. అసలు ఇవన్నీ సేఫ్టీ కట్టుకొని ఎక్కుతారండి, ఏమైనా జారిపోయినప్పుడు ఇబ్బంది లేకుండా. చూడండి, ఇదివరకు ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ వర్క్ జరిగేది. ఇదంతా మొత్తం నీట్గా క్లియర్ అయిపోయి అటుపక్క అయితే చేస్తున్నారు. ఉన్న బురదను కూడా నీట్గా లారీలు ఎక్కించేది బయటకి అయితే పంపించేస్తున్నారు. ఎలా ఉందో సార్ చెక్కు చదవలేదండి. ఇది పనికిరాని ఐరన్ రాడ్లు మాత్రం ఖచ్చితంగా తీసేస్తున్నారు. పనికి వచ్చేటివి మాత్రమే ఉంచుకోన్నారండి. రిమైనింగ్ అంతా పీకి పడేస్తున్నారు. ఇప్పుడు అక్కడ నిచ్చెలాగా వేసుకున్నారు కదా, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది. పైన మొత్తం అదంతా పైకి వేసుకొని రౌండ్గా అయితే అవైతే వేసేసుకున్నారు నిలబడుకోవడానికి.
ఇది చూడండి. మొత్తం పైకి ఎక్కడానికి అదన్నీ ఇచ్చినలాగే తీసుకున్నారు మొత్తం. వ్యూ చూడండి ఎలా ఉందో. అది వచ్చేసి ఐకానిక్ టవర్ 2, అక్కడ కూడా ప్రజెంట్ చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 1. ఇవన్నీ కూడా తీసేస్తారు మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ. ఎంత హైట్లో వేసుకున్నారు చూడండి. ఈ తుప్పు పట్టిపోయినాయి, ఇవన్నీ నీట్గా రుద్దేస్తున్నారు కొన్ని వరకు. సో ఇదండి ప్రజెంట్ మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ దగ్గర. ఇప్పుడు ఐకానిక్ టవర్ 2 దగ్గరికి వెళ్దాము. ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 1. ఇది కొత్తగా ఉంది కదా, దిగాలంటే కొంచెం భయంగా ఉంది. అలవాటు అయిన వాళ్ళకే బాగుంటుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్ 2 దగ్గరికి అయితే వెళ్దాము. ఈ రెండు కూడా షాపూర్జీ పాలంజీ వాళ్ళైతే చేస్తున్నారండి ప్రాజెక్ట్ను. అలాగే మనకు వచ్చేసి 3, 4 వచ్చి ఎల్ఎన్టీ, అలాగే వచ్చేసి 5th వచ్చేసి ఎన్సీసీ వాళ్ళండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వర్క్ స్టార్ట్ చేయడమే లేట్ అండి. రిమైనింగ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. బురద క్లియరెన్స్ పనులు కానీ ఇంకా వాటర్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మొత్తం నీట్గా చేసుకోబెట్టుకున్నారు ఫ్రంట్ అయితే. ఇంకా వర్షం వచ్చినా కూడా ఇంకా నీళ్ళైతే ఇటు రావండి, మొత్తం ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. వే కూడా చాలా గట్టిగా అయిపోయింది, మొత్తం కంకర్లు అవన్నీ పోయేస్తున్నారు గట్టిగా. మనం 2 దగ్గరికి అయితే వెళ్దాము. అలాగే ఎండఘాట్లో మీకు వచ్చేసి ఐకానిక్ టవర్ 5 అలాగే 3, 4 ప్రజెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏందని కూడా మీకు అప్డేట్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండఘాట్లో వెళ్ళి క్లిక్ చేసి అయితే చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత. ఇది కూడా సేమ్ అలాగే ఉందండి. 1 దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఎందుకంటే ఒకే కంపెనీ కదా, వర్క్ కూడా అదే లెవెల్లో చేసుకెళ్తున్నారు 2 దగ్గరలో అయితే. మొత్తం నీట్గా ఒక వేలాగా కంకర్ అయితే నీట్గా పోసి పెట్టుకోవడం. ఏంటంటే ఇప్పుడు వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే రెడీ చేసి పెట్టుకున్నారు అన్నీ. ఇప్పుడైతే మనం పైకి ఎక్కుదాం ఐకానిక్ టవర్ 2 పైకి అయితే. చూస్తున్నారు కదా మొత్తం ఎలా పెట్టుకున్నారు చూడండి. రౌండ్గా చూపిస్తాను మీకు ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే. చూడండి ఎలా ఉందో, ఎందుకు చూడండి. ఇవన్నీ కూడా పైన చూడండి మొత్తం ఎలా వంగిపోయి ఉన్నాయో. ఇవి మొత్తం తీసేస్తారండి, ఐరన్ రాడ్స్ ఇవి మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా వేస్తారు ఖచ్చితంగా. ఇక్కడి నుంచి లేదండి పైన, అందువల్ల ఇక్కడితో కిందకి వెళ్దాం. ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాము ప్రజెంట్ ఎలా ఉంది ఏంటంటే కింద చూడండి ఎలా ఉంది. మొత్తం సేమ్ అండి, 1 ఎలా ఉందో 2 దగ్గర కూడా అలాగే ఉంది. మొత్తం బురద క్లియరెన్స్ పనులు చాలా అంటే చాలా నీట్గా చేసి పెట్టుకున్నారు. ఇంకా బేసిక్స్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఇవి చూడండి మొత్తం తుప్పు పట్టిపోయి బాగా ఊడిపోయినాయి కదా, ఇవన్నీ కూడా తీసేస్తారు మొత్తం.
ఇదండి, ఇటు పక్క వెళ్ళి చూద్దాము. లైట్స్ కూడా వేసుకున్నారు. ఇంకైతే మనకు ఖచ్చితంగా అయితే ఐకానిక్ టవర్స్, ప్రతి ఐకానిక్ టవర్స్ అయితే బేసిక్స్ వర్క్స్ అయితే అయిపోయి ఉన్నాయండి. అంటే బురద క్లియరెన్స్ పనులు కానీ, డీ వాటరింగ్ పనులు కానీ మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా పనికిరాని ఐరన్ రాడ్లు తీసేసి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు నాకు తెలిసి. ఇంకా స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కడ ఆగదండి. ఎందుకంటే ఎంత వర్షం వచ్చినా ఇంకా ఇబ్బంది లేకుండా అయితే మొత్తం జాగ్రత్తలు తీసుకొని నీట్గా చేసి పెట్టుకున్నారండి. చూడాలి ఇంకొక 2 years తర్వాత ఎలా ఉంటుందో ఏంటో. 3 yearsలో కంప్లీట్ అయిపోవాలి అన్న టార్గెట్ అయితే ఉంది. మరి ఎలా ఉంటుందో చూడాలి. అండి ప్రజెంట్ మనకు వచ్చేసి సో చూశారు కదండి, ఈ వీడియోలో మీకు ఐకానిక్ టవర్ 1, 2 దగ్గర అయితే ఇలా ఉంది పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.